ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదో తేడా కొడుతుంది సీనా అనుకుంటున్నారా? మరి వీడియో తీయండి అన్న పాపానికి మా చిక్కి పాప గడికి చెయ్యి పెట్టి చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే వీడియో క్లారిటీ వస్తుందా లేదా అని. సో అట్లుంటుంది మా చిక్కి పాపతోని. రోజు జొన్న రొట్టె తిని తిని ఈ ఆస్టకు వస్తుంది. అందుకే ఏదైనా వెరైటీగా చేద్దామని చూస్తే గోధుమ పిండి లేకుండే, సో తైద పిండి ఉండే అనమాట. సారీ, తైదలు అంటే అర్థమైతలేదు కావచ్చు, రాగులు అంటే అందరికి ఈజీగా అర్థమవుతుంది. రాగి పిండి ఒకటి ఉండే. నేను ఎప్పుడు రెగ్యులర్గా రాగి పిండితో ఒక్కటే ఒక ఐటెం చేస్తాను, అది కూడా రాగి అంబలి. సో ఈరోజు కొద్దిగా వెరైటీగా రాగి చపాతీలు చేద్దామని డిసైడ్ అయినా అనమాట. సేమ్ జొన్న రొట్టె లెక్కనే సింపుల్. ఫస్ట్ బాయిలింగ్ వాటర్ పిండిలో తెచ్చేసి మంచిగా కలుపుకోవాలి. పిండి అయితే మస్తు గరం గరం ఉండే, నా చేతులు కాలిపోతుండే. ఎందుకంటే గరం గరం ఉన్నప్పుడే మంచి ముద్ద కట్టుకోవాలి, చల్లారినాక అస్సలు ముద్ద కాదు. సో అందుకే హడావిడిగా చేసేస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడో 4 years బ్యాక్ బెంగళూరు ఉన్నప్పుడు చాలా చేస్తుంటే, ఇప్పుడు చాలా తగ్గించేసిన. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే మన రెగ్యులర్ చపాతీస్ ఉన్నట్టు అయితే ఉండదు, కానీ రాగి హెల్త్ కి చాలా మంచిది అంటారు కదా, సో ట్రై చేసాను అనమాట. నేనైతే మన క్రియేటివిటీ కొద్దిగా ఎక్కువ కాబట్టి ఒకసారి రాగి పిండితోని పూరీలు కూడా ట్రై చేసిన, కానీ అట్ట ఫ్లాప్ అయింది. చాలా ఆయిల్ గ్రాస్ చేసుకుంటుంది రాగి పిండి. సో మీరు మాత్రం అట్లా చేయకండి. మరి ఇంకెందుకు లేట్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.